లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఏంట్రాలి గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు. ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతాను. అబ్బో, మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది, మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు, మిమ్మల్ని ఎరగొడుతుంది. ఒరేయ్, వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఎందుకంటే ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది టారా. నాకు చిన్న డౌట్ రా, పెళ్ళయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా, అది ఇలా, ఇది ఇలా అని డీటెయిల్ గా డెమాన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడు అని అంతా భయపడతానుకుంటున్నావా? రే, బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతా తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు, నేను ముస్లింని, పంది అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందివని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషడికే అలా చెప్తానండి, గుమ్మడిగా పెట్టావు. ఆ పొట్టేవరా గొర్రెలా నేనంటే వచ్చను కటింగ్. ఇదేంట్రా, అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు. సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు. ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అటెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా. మురళి, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే, త్వరగా వచ్చేవి. ఎక్స్క్యూజ్ మీ. పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు మీద శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్క. ఏంటి ఆ పరధ్యానం, అన్ని పడేస్తున్నావు? కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంటగా అబ్బాయి. అక్క, ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షలోకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టం అయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్. ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. ఏంటి, ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరి కోసం వెతుకుతున్నావు? అదే లేదే, మురళి కోసమే కదా. అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు, ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు. ఏంటి నువ్వు ప్రతి... నీ గురించి వచ్చానమ్మా. నా గురించా? ఎందుకండి? ఏం లేదమ్మా, మా మురళి సింగపూర్ వెళ్ళాడు. ఎప్పుడు? తెల్లారుజామున. వస్తే పరీక్షల ముందు వస్తాడు, లేదనుకుంటే మోటా ముళ్ళు సదురుకొని నేనే వెళ్ళాలి. ఈ లీవ్ లెటర్ మురళి బాబు కాలేజీలో ఇమ్మన్నాడు. అది ఎవరికి వల్ల నాకు తెలీదు. కొంచెం ఇచ్చేస్తా. వస్తానమ్మా, జాగ్రత్త. మురళి సింగపూర్ వెళ్ళాడా? జోకు లేక ముసలోడా. ఆడి శిలక ఎక్కడుంటే
సింగపూర్ ఎందుకు వెళ్తాడు? వేదాంతం మాట్లాడుతున్నావేంటి? కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు. అరే తెల్లారగల ట్రైన్ నేనే ఎక్కించి వచ్చానే బాబు. నువ్వు నా బ్రాంతి పోట్ల మీద ఒట్టేసి చెప్తే నమ్ముతాను. గాంధీ కొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్ము. అయితే నమ్ముతున్నాను. ఇంటికి వెళ్దాం. అటు కదే బాబు, ఇటు ఎటు? వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే సరే. వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి. అలాగే. మళ్ళీ అంత తాగను. నువ్వు కూడా తాగు. నేను తాగితే నీకు మిగలదు, నువ్వు తాగే. ధర్మనా స్నానం చేయాలి. హీటరీ ఏంటో బాబు, ఈ ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీబాబు మాట్లాడినట్టే అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నా. బాబు నువ్వు ఊరెళ్ళగా అన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళి హీటరీ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళవయ్యా. ఏంటో ఏమనిస్తాను మురళి, అర్థం అవట్లేదు. నువ్వు ఊరెళ్ళో అది ఇది అని ధర్మం చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వెళ్ళాను రా. 3 స్టేషన్ దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు, తిరిగి వచ్చేసాను. మై ఫ్రెండ్, 3 స్టేషన్లు ఏంట్రా? నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళినా కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు. నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకు చెప్పాను. ఓల్డ్ మ్యాన్ వినలేదు. బ్లడీ ఫెలో. ఓకే, నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో, నేను బాడీ హీట్ చేసుకుంటా. చేసుకో. వీడెందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఆయన మిస్టర్ విజయ్, నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది. నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్లీజ్ కోఆపరేట్ మీ. షూర్ షూర్. మిస్టర్ ప్రకాష్ సార్, ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రండి సార్. ఊరెళ్ళిపోయారన్నారు, వచ్చేసరే. వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. మీరు ఊరెళ్ళిపోయారని తెలిసాక ఎంత బాధపడ్డానో తెలుసా? మొండిగా వెళ్ళాను కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేను వాడిని. ఊరిలో ఎలా ఉండగలను? ఉండలేను, నీకు తెలీదా? పోన్లేండి, వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. ఏంటిలా వచ్చావు? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్ను వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాక్క రాక్క. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఓహో, కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? రాక్క పదక్క. అమ్మాయి చూడమ్మ కళ్యాణి, నీకో విషయం చెప్పాలి. మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి, మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం. మొన్న ఇతని గురించి ఎంత గొడవ జరిగింది. కొట్లాటే చావు బతుకుల దాకా వచ్చిందా? ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా. మళ్ళీ ఇతనితో ఇక్కడేంటి ఈ బాగోతం? ఇంటికంటే గుడి పదిలం అని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కాని ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు. పూజారి గారు, నేను చెప్పేది నీ గురించి కాదయ్యా. దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు. హలో బేబీ, కొంచెం ఆగమ్మా. హలో, నీ అంత నడక ఎందుకే తొందర తొందర. అయ్యో ఆగమ్మా, గులాబీ రెమ్మ. చూడక్క, వీళ్ళెప్పుడు ఇంతే. రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లరి చేస్తుంటారు. నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు. దట్ ఈస్ ప్రేమికుల రోజు. యా, ఏంట్రా చదువుకున్నారు, బుద్ధి లేదా? త్వరలో మా కాలేజీలో లవ్, రొమాన్స్, సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం. కాలేజ్ లెవెల్లో మీరు, హై స్కూల్ లెవెల్లో మేము. చెప్పు తెగుద్ది వెదవలారా. మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏయ్, ఏంట్రా? ఇది మీకు అనవసరం. మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు. మా గొడవలు మేము చూసుకోగలం. దయచేసి వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు.
వేరే చోటే దొరకదా మీకు? యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు ఇన్నిసార్లు మేము బయట తిరుగుతున్నాం, మా వెనకాల ఎవరన్నా పడుతున్నారా? మోటార్ సైకిల్ మీద వచ్చి హార్లు కొడుతున్నారా? మేము మాట్లాడుతున్నాగా, మీరు లోపలికి అఘోరించి పులిహోరకి తాలింపు పెట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయమంటారా? సర్లేరా, ఎక్కడ పోతే రేపు చూస్తున్నానండి. చూడమ్మా, ఆఖరిసారిగా చెబుతున్నాను, నా నోటితో నువ్వు గుడికి రావద్దు అనే మాట మాత్రం అనిపించుకోవాలి. ఆ మర్యాద దక్కించుకో, ఆ మట్టు చెప్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నారు? రండి గుడికి వెళ్దాం. ఇంకెప్పుడు నా జీవితంలో గుడి మెట్లెక్కను. నువ్వు ఎక్కడున్నావా? నీకు జ్వరం 2 రోజుల వరకు ఇల్లు కదవద్దు అన్నాడుగా డాక్టర్. మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరావు? అయినా ఈ స్టేషన్ ఎందుకు వచ్చావు? నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను, లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను. అయ్యి బాబు, ఏంటి బాబు? విసిగించుకో. ఇంటికి వెళ్దాం రా బాబు, రా బాబు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని? మురళీ బాబు, ఇంటికి వెళ్దాం రా బాబు. ఏంటి మురళి డల్ గా ఉన్నావు? ఎప్పుడు ఇలా ఉండవే? 2 రోజుల నుంచి జ్వరం అమ్మా, చూడు ఎలాగైపోయాడు. ఊరంతా టముకయ్యా జ్వరం జ్వరం అని. వెళ్ళు. చూసావా, ఎప్పుడు ఒక మాట అన్నాడు, ఎలా కేకలేస్తున్నాడు. ఏమైంది మురళి? ఏం లేదు. చెప్పు మురళి. ఏం లేదు. ఏమైంది? మురళి అలా ఉన్నాడేంటి? నాకేం తెలిసే, నన్ను అడుగుతావేంటి? అడ్డమైన వాళ్ళ గురించి నేనే సంజాషి చెప్పాలా? ప్రతి వాళ్ళు నన్నే రాసి రంపాలు పెడుతున్నారు, అల్లరి పాలు చేస్తున్నారు. వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇంకెప్పుడు నన్ను తరవద్దని చెప్పు, తరవద్దని చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేం అర్థం అనక్కర్లేదు, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. హాస్పిటల్కి వెళ్తాం రా బాబు. కొంచెం కళ్ళు తిరిగి. ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావేంట్రా? సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా, అది మునిగి కూడా బతకగలదు. కానీ మనం మునిగితే చస్తాం. వాళ్ళతో మనం సరితూగలేరా? వచ్చేరా, వచ్చాయి. కీప్ ఇట్ అప్. గ్రేట్. కీప్ ఇట్ అప్. ఏంటి ఇది? ఇంతవరకు నువ్వు రాయి అనుకున్నాను, కాదు కసాయిదానివి. మురళీ బాబు 2 రోజుల నుంచి అన్నం తింటలేదు, మీరన్నా చెప్పండి బాబు. ఎందుకు రాయిపోస్తులు? తినాలనిపించట్లేదురా. అన్నం తినకపోతే నీసం రాదు. అబ్బో, అదేం క్యారెక్టర్ అండి బాబు? ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ముందుగా అరే, మేము కూడా మురళి పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. అబ్బా, ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగొట్ట ఊర్లోను, మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది, మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది. ఏమి మురళి కూడా క్యాంప్ వచ్చాడే? నేను అడిగానా? నీకు చెప్పానా? తనకు చెప్తున్నాను. అవునే, నీకు తెలీదా సారు? ఈ మహాబలిపురం హిస్టరీ మీద ముర్రు రీసెర్చ్ చేస్తున్నాడు తెలుసా? ఏంటి ఇది? ఇప్పుడు మనం అతను రీసెర్చ్ కోసం వచ్చావా, మన సమ్మర్ ఎడ్యుకేషనల్ క్యాంప్ కోసం వచ్చావా? బ్యూటిఫుల్. మీకోటి తెలుసా? ఏంటి? తన రాణి కోసం పల్లవరాజు ఈ ఏకశిలా నగరం కట్టాడంట. అవునే, ఏ రాజు ఏ కోట కట్టినా రాణి కోసమే కట్టాడు. అదే ముర్రు రీసెర్చ్ లోని మెయిన్ పాయింట్. నోర్మి. చూసారా, ఇవన్నీ సగలాగిపోయాయి. ఈ శిఖరాలు పైనెందుకు కట్టలేదంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపే పెద్ద నేచురల్ కలామిటీ వచ్చి ఇక్కడ జనరేషన్ అంతా చచ్చిపోయారు.
అందుకే ఇవన్నీ సగలాగిపోయాయి. ఇవన్నీ మేము సోషల్ సర్వీస్ లో చదివాం కానీ ఇప్పుడు మాకు చెప్పినట్టే కళ్యాణి ఆ గుళ్ళో తీసుకెళ్లి సోలోగా చెప్పరాదు. రవి కమ్ కమ్ కమ్. మనం అనుకున్నట్టు ఇంకా నో న్యూస్, స్ట్రైట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ప్రొసీడ్. గప్పట్ల ఈ మహాబలిపురం మొత్తం జంగిలుంటుండే. గప్పుడేమైందంటే గా ఫారెస్ట్ లకు దశరథ్ మహారాజ్ కొడుకులున్నారు కదా, రామస్వామి, లక్ష్మణ్ స్వామి, సీతమ్మ అందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చారా? వనవాసానికి పోయి వనవాసం చేసుకుంటూ రామస్వామి నువ్వు సీత ఇయ్యా రామస్వామి సీతమ్మ కబడ్డీ ఆడుకున్నారు, పచ్చిస్లు ఆడుకున్నారు, దాగుడు మూతలు ఆడుకున్నారు, ఆఖరికి క్రికెట్ బి ఆడుకున్నారు. భయ్ మస్తు ఖుషిగా ఉంటుండే భయ్. గిల్ల ముచ్చటంతా రామ్నాసుడు చూసిండు. అత్తు గిట్లనే ఉంటుండే, సేమ్ హైట్. కానీ గా రామ్నాసునికేమో పత్తలకాయలు, ఈ రామ్నాసునికేమో సింగిల్ తలకాయ, సింగిల్ కెమెరా. సీతమ్మ దొంగ జింకను చూసి పెన్మిటి ఏం కావాలి, జింక కావాలి గట్లనే అని జింక కోసం రాముడు ఉరికిండు, రాముని కోసం లక్ష్మణుడు ఉరికిండు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోయి శ్రీలంకలో పెట్టిండు. రామస్వామి సింగిల్ గడు కదా, ఏం చేయలేక పెద్ద కోతిని సాయం అడిగిండు. పెద్ద కోతంటే ఆంజనేయ స్వామి పోయి తోకకి పెట్రోల్ కొట్టించి కడుపు నిండా ప్రమాణం పెట్టి ఒత్తెలిగించి సీతమ్మకు మన ముచ్చడంతో చెప్పినా అని శ్రీలంకకు ఫైరింగ్ చేసిండు. అమ్మా సీతమ్మ నీవు లేక రామన్న పుల్లన్న పండు తినడు పానవేయుడు వాడు పడుకోడు మమ్మల్ని పడుకోనెవడు తల్లే. నీకు చూపిద్దామంటే ఉంగరం లేదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్దామంటే చూడామని బిళ్ళలేదమ్మా. నువ్వు ఒక పని చేస్తే రామాయణానికి శుభం పడుతుందమ్మా. కళ్యాణి నువ్వు మురళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏయ్ ఆగు, ఇంకా ఎందుకే ముసుగుల గుద్దులాట? నువ్వు ఈ రోజు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోమ్మా. చూడు కళ్యాణి, మా పెళ్లి కోసం కాలేజ్ ని కళ్యాణ మండపం చేశాడతను. అందుకని మీ పెళ్లి కోసం ఈ క్యాంప్ ని కళ్యాణ మండపం చేయబోతున్నాం. ఇదిగో కళ్యాణి, ఎల్లుండి 3 గంటలకి మీ పెళ్లి అయ్యాకే మనం ఈ క్యాంప్ నుంచి వెళుతున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. చెప్పమ్మా. You must say yes. Otherwise that elephant will move. You must say yes. Yes. ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది. మనం అనుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి, ఎందుకు ఇలా వచ్చేసావు? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పని లేదా? నువ్వు సరే అన్నట్టుగా పెళ్లి ఏర్పాట్లు చేసావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది, అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలే? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజాషి అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేను అవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాం గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాత మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి. నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడా.